రాష్ట్రంలో జూనియర్ డాక్టర్స్ సమ్మె 11వ రోజుకు చేరుకుంది. నిమ్స్ రెసిడెంట్స్ డాక్టర్స్తో పాటుగా గాంధీ ఉస్మానియా ఆసుపత్రి జూడాలు కూడా నిమ్స్ ఎమర్జెన్సీ దగ్గర నిరసనకు దిగారు. కోల్కతా ఘటన జరిగి ఇన్ని రోజులవుతున్నా అసలు నిందితులను పట్టించుకోలేదని మండిపడ్డారు. అక్కడి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. అమలుపరచాలని దాంతో పాటుగా పశ్చిమ బెంగాల్లో పీజీ డాక్టర్ హత్యకు సంబంధించి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ నిమ్స్ ఆసుపత్రిలో 11వ రోజుకి ఆందోళన కార్యక్రమాలు జరిగాయి. ఈరోజు నిమ్స్ రెసిడెంట్ డాక్టర్స్తో పాటుగా ఉస్మానియా గాంధీ జూనియర్ డాక్టర్స్ కూడా వీరితో పాటు కలిసి నిమ్స్ ఆసుపత్రిలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఏదైతే పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి అంశానికి సంబంధించి దోషులను కఠినంగా శిక్షించాలని కూడా కోరుతా ఉన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలి, వైద్యుల ప్రొటెక్షన్కి సరైన విధానాలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రజెంట్ ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అటు జూనియర్ డాక్టర్స్ సమ్మె 11వ రోజుకి చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. మనం కొంతమంది వైద్యులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నిమ్స్లో 460 మంది రెసిడెంట్ డాక్టర్స్ సమ్మెలో ఉన్నటువంటి పరిస్థితి కూడా మనందరికీ కూడా తెలిసిందే. కొంతమందితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, మీ పేరు? నా పేరు దీపిక అండి. నేను గాంధీలో జూనియర్ డాక్టర్ని. ఇక్కడ కోల్కతాలో ఎక్కడో జరిగిందని మనకు జరగదులే అనుకుంటే చాలా తప్పండి. ఇక్కడ ఎవ్రీ డాక్టర్ వీఆర్ ఫేసింగ్ ఎవ్రీథింగ్. అక్కడ ఏదైతే జరుగుతుందో సేమ్ అబ్యూస్, సేమ్ డ్యూటీస్ మేము కూడా చేస్తున్నాం. మాకు సెక్యూరిటీ లేదు. ఎక్కడ సెక్యూరిటీ పెంచాలి అనేది ఒక్కటే కాదు, ఆ ఘటనలో ఎవరైతే వెనక దాక్కుని ఉన్నారో, ఎవరైతే నిజమైన నిందితులు ఉన్నారో వాళ్ళని ఇప్పటికీ బయటకు తీసుకురావట్లేదు. అండ్ వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ఎందుకు సైలెంట్గా ఉంది? ఇది అందరూ ఆలోచించాలి, ప్రజలందరూ ఆలోచించాలి. ఓన్లీ డాక్టర్ చనిపోయింది కాబట్టి అది డాక్టర్ ప్రాబ్లమే కాదు. డాక్టర్ వాళ్ళు డ్యూటీస్ ఆపేస్తే ఇప్పుడు ఇబ్బంది అని చెప్తున్నారు కొంతమంది వచ్చి. మేము ఎందుకు చేస్తున్నాం అనేది మాత్రం వాళ్ళు ఆలోచించట్లేదు. మాకు కూడా ఉండదు కదా పేషెంట్స్ని ఇబ్బంది పెట్టాలని. మా బాధ ఎవరు పట్టించుకోవట్లేదు కాబట్టి ఓపీడీ సర్వీసెస్ ఆపాల్సి వచ్చింది. కానీ ఇప్పటికి కూడా మేము ఎమర్జెన్సీ డ్యూటీస్ చేసుకొని ఇక్కడికి వచ్చాం. నైట్ డ్యూటీస్ అన్నీ మేము ఇంకా చేస్తున్నాం. స్టిల్ ఇంత ఘోరం ఇవన్నీ అవుతున్నాం. నిన్న కేంద్ర ప్రభుత్వం నేషనల్ టాస్క్ ఫోర్స్ కమిటీని కూడా అనౌన్స్ చేసింది. ఏదైతే సుప్రీంకోర్టు అనౌన్స్ చేశారు కానీ వాళ్ళు ఓన్లీ ప్రొటెక్షన్ గురించే మాట్లాడుతున్నారు. ఈ కేసు గురించి అసలు ఏమి డిస్కషన్ రాలేదు వాళ్ళ దగ్గర. దీన్ని అసలు పాయింట్అవుట్ చేయట్లేరు. మేము భద్రత కల్పిస్తాము, ఇది కల్పిస్తామనే హామీ ఇస్తున్నారు తప్ప జస్టిస్ అయితే ఏం రావట్లేదు. అందుకే మేము ఇంకా పోరాటం చేస్తూనే ఉన్నాం. సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ని అమలుపరచాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు రెస్పాన్స్ కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి పక్షపాతం వహిస్తుంది. పక్షపాతం అనేది సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఒకటనే కాదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపులే చెప్తా, మన కేంద్ర ప్రభుత్వమే కానీ లేదంటే మన సొసైటీలో ఉన్నత స్థాయిలో ఉన్నవారు మన భారతదేశంలోని పక్షపాతం ఎలా చూపిస్తారో నేను మీకు ఒక ఎగ్జాంపుల్లో చెప్తాను. ఎలా అంటే ఒక వ్యక్తికే చూపించిన పక్షపాతాన్ని నేను మీకు చూపిస్తాను. గత నెలగా మన భారతదేశం అంతటా వినిపిస్తున్న పేరు ఏంటంటే వినేష్ పోగాట్ అనే పేరు వినిపిస్తుంది. ఇదే పేరు 4 నెలల క్రితం కూడా 5 నెలల క్రితం కూడా వినిపించింది. అప్పుడు ఎందుకు వినిపించిందో ఎవరైనా చెప్పగలరా కారణం? ఇతరంతా కష్టపడి వెయిట్ అంతా లూజ్ అయ్యి 100 గ్రామ్స్ ఎక్స్ట్రా ఉండి డిస్క్వాలిఫై అయ్యింది కదండి. నేను ఈ స్టోరీ అంతా చెప్తున్నాను, మీకు మళ్ళీ చెప్తా చూడండి. ఇదే వ్యక్తి, ఇదే వినేష్ పోగాట్ 185 రోజులు సెక్షువల్ హెరాస్మెంట్ కోసం ఒక ప్రామినెంట్ పొలిటికల్ పార్టీ కోసం ఎగనెస్ట్గా పాటుపడుతుంటే ఏ ఒక్క సెలబ్రిటీ ఆ రోజు ఆమెకి సపోర్ట్ చేయలేదు, ఏం చేయలేదు. కానీ నువ్వు 100 గ్రాములతో ఓడిపోయినప్పుడు మాత్రం సపోర్ట్ చేసావు. ఒకే వ్యక్తికి నువ్వు చూపిస్తున్నావు పక్షపాతం. న్యాయం కోసం పోరాడినప్పుడు నువ్వు చూపించలేదు. ఆమె భారతదేశం కోసం బయటకు వెళ్ళి పోరాడగానే నీకు గుర్తొచ్చేసింది ఆవిడ. కానీ భారతదేశంలో న్యాయం కోసం పోరాడితే మాత్రం నువ్వు చూపించవు. ఇదే విధంగా సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ కోసం భారతదేశంలో న్యాయం ఎక్కడ జరిగిపోతుందో, ఎక్కడ డాక్టర్ పోరాడుతున్నప్పుడే వాళ్ళే తెచ్చేసుకున్నారని పేరు వచ్చేస్తుందో అనే నమ్మకం, అంటే ఆ థాట్తో వీళ్ళు ఇవ్వట్లేదేమో నేను అనుకుంటున్నాను. ఒకసారి మనం విజువల్స్లో కూడా చూడవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్స్ కావచ్చు, ప్రజలకు కూడా అవగాహన కల్పించడానికి వారు పలు కార్యక్రమాలను కూడా తీసుకున్నారు. ఫ్లాష్ మాబ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఆ రోజు ఆర్జే కార్ జరిగినటువంటి ఇన్సిడెంట్ని ప్రత్యక్షంగా వారు ఏదైతే ఊహాజనితమైనటువంటి ఏదైతే ఒక నాటకం ద్వారా వివరిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఆడవాళ్ళ మీద అత్యాచారాలు ఎలా జరుగుతున్నాయి అనే అంశానికి సంబంధించి కూడా వారు ఇక్కడ నుంచి నేరుగా అటు ఏదైతే వివరిస్తున్నటువంటి ప్రయత్నం కూడా మనకు కనపడుతూ ఉంది. మొత్తం మీద నిమ్స్ ఆసుపత్రిలో ఏదైతే అటు జూడాల ప్రొటెక్షన్ అనేది కొనసాగుతుంది. నిమ్స్తో పాటు అటు గాంధీ ఉస్మానియా జూడాలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఓవర్ టు స్టూడియో.